శుభోదయం, అందరికీ నమస్కారములు. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి 10వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు, దాంట్లో ముఖ్యంగా ఛందస్సు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు మంచి మార్కులు రావాలి అంటే డిస్క్రిప్టివ్ అంటే ఏవైతే మనము క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తున్నామో వాటితో పాటుగా ఆబ్జెక్టివ్ ఉంటుంది మనకి 20 మార్కులకు. మరి 20 మార్కులకు 20కి 20 మార్కులు మనము తెచ్చుకోగలిగితే మనకు ఓవరాల్గా తెలుగులో మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మన పార్ట్ బిలో వ్యాకరణ అంశాల్లో ఛందస్సు నుంచి కూడా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకు ప్రశ్నలు వస్తాయి ఛందస్సు నుంచి. చూద్దాం, ఈరోజు ఛందస్సు గురించి తెలుసుకుందాం. ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఛందశాస్త్రము అంటాము. ఇది గురువు లఘులతో కూడి ఉంటుంది. దీంట్లో ఏముంటాయి? గురువు ఇంకా లఘువు. గురువు లఘువులతో కూడిన శాస్త్రాన్ని ఛందశాస్త్రము అంటాం. ఓకేనా? గురువు లఘువులు. అయితే ఇక్కడ లఘు గురించి తెలుసుకుందాం. అంటే మరి ఫస్ట్ మనకు బేసిక్స్ తెలవాలి. అంటే ఇప్పుడు గణేబన చేయాలి, మరి అది ఏ పద్యం అని గుర్తించాలంటే మనకు మొదటగా ఏం రావాలి అంటే గురువు లఘువులను అంటే ఏ సందర్భంలో ఎలాంటి అక్షరాలకు మరి గురువులు వస్తాయి, మరి ఎలాంటి అక్షరాలకు లఘువు మనం పెట్టాల్సి ఉంటుంది అంటే గురువు లఘువులను గుర్తించడం మనకు మొదటగా రావాలి. చూద్దాం, లఘువు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మొదటగా చూడండి, ఇక్కడ లఘువు దీని యొక్క సింబల్ ఏంటంటే 1 నంబర్ లాగా ఉంటుంది, 1 నంబర్ లాగా ఉంటుంది. సింబల్ ఇక్కడ రాసాం కదా, ఇది ఇలా ఉంటుంది. లఘువు అంటాం దీన్ని. లఘువు దీన్ని అక్షరంలో చూపించాలనుకుంటే లా అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. ఎలా ఇస్తాము? లా అక్షరంలో చూపించాలనుకున్నప్పుడు లా అనే అక్షరంతో చూపిస్తాము. దీని యొక్క గుర్తు వచ్చేసి ఇలా 1 నంబర్ లాగా ఉంటుంది. ఓకేనా? ఐ లాగా ఉంటుంది, 1 నంబర్ లాగా ఉంటుంది. సో మీరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. దాని సింబల్ మాత్రం అలా ఉంటుంది. మరి లఘువును ఎక్కడెక్కడ ఉపయోగించాలి అని అంటే ఏకమాత్ర కాలంలో పలికేటటువంటి అక్షరాలు. ఏకమాత్ర కాలం అంటే కనురెప్ప మూసి తెరిచే లోపు ఏవైతే అక్షరాలు మనము ఉచ్చరిస్తున్నామో అంటే పలుకుతున్నామో అలాంటి అక్షరాలపైన మనము లఘువులు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే చిటికే వేయడానికి ఒక చిటికే వేయడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం లోపల పలికేటువంటి అక్షరాలకు లఘువును మనము అక్కడ లఘువు పెట్టాల్సి ఉంటుంది. ఏకమాత్ర కాలం లేనుకుంటే ఒక చిటిక వేయడానికి పట్టేటువంటి సమయం, ఇంకా చెప్పాలనుకుంటే ఒక క్షణకాలం అని చెప్పుకుంటాం. అంటే తక్కువ కాలం లోపల ఉచ్చరింపబడే అక్షరాలకు లఘువును మనము పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఏకమాత్ర కాలం ఆర్ ఒక చిటిక వేయడానికి ఎంత సమయం పడుతుందో అలాంటి అక్షరాలపైన మనము లఘువును ఉంచాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా లఘువుని ఇంకా చెప్పుకోవాలనుకుంటే వీటిని ఎక్కడ ఉపయోగిస్తామంటే వీటిని ఏమంటాం అంటే ఏకమాత్ర కాలంలో పడేటువంటి అక్షరాలు ఏమంటామంటే రస్వాక్షరాలు అంటాం. రస్వాక్షరాలు ఇక్కడ రాసుని చూడండి. రస్వాక్షరాలు. రస్వాక్షరాలు అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే వీటిని ఉచ్చరించడానికి పలకడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? అలాంటి అక్షరాలపైన కూడా మనం ఎక్కడ అంటే ఈ లఘువును మనము ఉపయోగించాల్సి ఉంటుంది. లఘువు సింబల్ని పెట్టాల్సి ఉంటుంది ఆ అక్షరాలపైన. ఓకేనా? కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఓకే, ఇప్పుడు అచ్చులు తీసుకున్నప్పుడు ఆ నుంచి అవ్ వరకు అచ్చులు 16 అచ్చులు ఉంటాయి మనకు తెలుసు. దీంట్లో దీర్ఘ అచ్చులు ఉంటాయి, రస్వ అచ్చులు ఉంటాయి. అయితే తక్కువ కాలంలో పలికే అక్షరాలు అనుకున్నాం కాబట్టి ఇక్కడ అచ్చుల్లో రస్వాలను తీసుకోవాలి. చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ వా అంటే అన్ని అచ్చుల్లో మొదటి అక్షరాలు అన్నమాట. 1వ ఆ, 1వ ఈ, 1వ ఊ, 1వ రు. ఓకేనా? ఇలా ఆ నుంచి అవ్ వరకు ఏ ఏ ఐ 3 ఉంటాయి మన దీంట్లో.
ఫస్ట్ ఏ మాత్రమే లఘువు అవుతుంది. ఆ సెకండ్ ఏ కానీ ఐ కానీ అవి గురువు అవుతుంది. ఆ గురువు కోసం మనం మాట్లాడినప్పుడు అక్కడ మనము చర్చించుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఏ, అలాగే ఫస్ట్ ఓ, ఇట్లా అంటే అచ్చులు తీసుకున్నప్పుడు అచ్చుల్లో ఉన్నటువంటి అన్ని మొదటి అక్షరాలు వస్తాయి. ఓకేనా, రస్వాక్షరాలు అనుకున్నాం కదా, అంటే అవి పలకడానికి చాలా తక్కువ సమయాన్ని తీసుకుంటాయి అన్నమాట. అలాగే ఇవి అచ్చుల కోసం మాట్లాడినప్పుడు మరి హల్లులో కూడా ఉంటాయి కదా. హల్లుల్లో మనకు తెలుసు ఖా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా హల్లులు. మరి హల్లులు కూడా రస్వాక్షరాలు అంటే దీర్ఘాలైనటువంటివి. అంటే ఏమయ్యి అన్నీ వస్తాయి మనకు, ఖా ఖా ఇలా. ఓకేనా, ఇలా మీరు ఏమైనా తీసుకోండి, ఇంకా మా, ఓకేనా, రా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఎక్కడ దీర్ఘాలు ఉన్నాయో ఎక్కడ లేవు. ఇక్కడ కింద జట్ట అంటుంది దీన్ని, సెకండ్ ఖా, ఇది దీర్ఘం కాదు ఇది. ఓకేనా, ఇవన్నీ కూడా రస్వాక్షరాలే. ఇట్లా ఖా నుంచి మీరు బండిరా వరకు ఏ హల్లు తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా లఘులే అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఒత్తులతో కూడినటువంటి చూద్దాం. ఇప్పుడు కాకు కావత్తు ద్విత్వాక్షరం కదా, కాకు కావత్తు, దీనికి దీర్ఘం ఉందా? దీర్ఘం లేదు, కాబట్టి ఇది కూడా లఘువే అవుతుంది. ఇలాంటివి. ఓకేనా, తాకు తావత్తు ద్విత్వాక్షరాలు ఏవైనా తీసుకోండి, అంటే దీర్ఘాలు లేకుండా ఉన్నటువంటి ద్విత్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లఘువులే అవుతాయి. ఓకేనా, లఘువులు అవుతాయి. ఇలా ఖా నుంచి బండ్రా వరకు మీరు ఏవైనా తీసుకోండి ఇంకా ద్విత్వాక్షరాలు. అలాగే సేమ్ ఇలాంటివే సంయుక్తాక్షరాలు చూడండి, అంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తొచ్చి చేరడం, దాన్ని సంయుక్తాక్షరము అంటాం. ఇలాంటి సంయుక్తాక్షరం కూడా లఘువే అవుతుంది. ఇలాంటి మీరు ఏవి తీసుకున్నా కూడా మాకు రావచ్చు అనుకుందాం, ఇలాంటివి ఎట్సెట్రా మొదలైనవి. ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి? లఘువులు అవుతాయి. ఏమవుతాయి? లఘువులు. ఓకేనా, అంటే మొత్తంగా లఘువును ఎక్కడెక్కడ పెట్టాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకటే పుట్టుక అంటే దీర్ఘాలు లేకుండా ఉన్నటువంటి అక్షరాలు, వాటిని రస్వాక్షరాలు అంటాము. అవి అచ్చులై ఉండొచ్చు, హల్లులై ఉండొచ్చు, ద్విత్వాక్షరంతో కూడినటువంటి రస్వాక్షరం అయి ఉండొచ్చు, లేకపోతే సంయుక్తాక్షరం దీర్ఘాలు లేకుండా ఉన్నటువంటి సంయుక్తాక్షరాలు కూడా లఘువులే అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఎక్కువ రూల్స్ లేవు. ఇక్కడ మనకు లఘువు విషయంలో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో అన్ని రస్వాక్షరాలు అంటే తక్కువ కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి. ఓకేనా, ఇది ఒకటే నోట్. దీనికి ఎక్కువ మనకు నియమాలు లేవు దీనికి, కానీ గురువు విషయంలో కొన్ని ఎక్కువగా ఉంటాయి, అవి చూద్దాం. నెక్స్ట్ గురువు. గురువు అంటే ఇక్కడ లఘు అని చెప్పుకున్నాం, ఏకమాత్రా కాలం అని చెప్పుకున్నాం. మరి గురువు ఏమవుతుంది? 2 మాత్రల కాలంలో అని ఉంటుంది మనకు. కానీ 2 మాత్రల కాలంలో పలికేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మనము వాటిని గురువులాగా భావిస్తాం. ఇంకా ఏం చెప్పుకోవచ్చు ఇక్కడేమో చిటికే అన్నాం, ఒక చిటికే. కానీ గురువుకు సంబంధించినటువంటి అక్షరాలు తీసుకున్నప్పుడు ఇక్కడ అంటే 2 చిటికలు వేయడానికి ఎంతైతే సమయం మనకు అవసరం పడుతుందో, అంటే 2 చిటికలు వేసే దానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం లోపల పలికేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో. ఓకేనా, ఏకమాత్ర కాలం, ఇది 2 మాత్రల కాలం చెప్తాం. 2 మాత్రల కాలంలో లేదనుకుంటే 2 చిటికలు వేయడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో అని చెప్తాం. ఓకేనా, అంటే కొంచెం ఇవి ఉచ్చరించడానికి, పలకడానికి ఈ రస్వాక్షరాల కంటే ఇవన్నీ కూడా దీర్ఘాలన్నమాట. ఇక్కడ మొత్తం అంటే లఘుల కంటే కూడా ఇవన్నీ కూడా కొంచెం సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. ఓకేనా, అలాంటి అక్షరాల పైన మనము గురువు యొక్క గుర్తును పెడతామన్నమాట. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, అచ్చులు తీసుకున్నప్పుడు రెండవ అంటే 2 అక్షర సెకండ్ లెటర్ అన్నిట్లో కూడా 2వ అక్షరం. మొదటి అక్షరాలు అన్నీ కూడా లఘువులు అనుకున్నాం కదా, 2 అక్షరాలు. సెకండ్ ఆ, రెండవ ఈ. ఓకేనా, అలాగే ఊ, అదే ఏ ఐ. ఫస్ట్ ఏ మాత్రం లఘు అని చెప్పుకున్నాము. చూడండి ఇక్కడ సెకండ్ ఏ కానీ, ఓకేనా, ఐ కానీ, అలాగే ఓ, రెండవ ఓ ఉంటుంది కదా, ఓ, అలాగే ఔ. ఓకేనా, అచ్చుల్లో మొత్తం మీద 2వ అక్షరాలు ఏఐలో
ఏ మరియు ఐ, ఓ మరియు ఔ ఇలాంటివి కూడా అన్నీ కూడా ఏమవుతాయంటే గురువులు అవుతాయి. ఓకేనా, దీర్ఘ అచ్చుల్లో దీర్ఘ అచ్చులు అన్నీ కూడా గురువులు అవుతాయి. ఓకేనా, కాబట్టి ఇవి పలకడానికి కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి అన్నమాట. అంటే అచ్చుల కంటే కూడా ఇవి మనం ఉచ్చరించడానికి పలకడానికి కొంచెం సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి అన్నమాట. ఇలాంటి వాటి పైన మనము గురువు యొక్క గుర్తును ఉపయోగిస్తాం మనం. ఓకేనా, చూడండి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి దీనికి, చూద్దాం. ఓకే, గురువుకు సంబంధించి ఇక్కడ కొన్ని నియమాలు ఎక్కువగా ఉంటాయి. గురువుకు సంబంధించిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మనం. ఓకేనా, చూడండి ఫస్ట్ పాయింట్, దీర్ఘాక్షరాలు అన్నీ కూడా దీర్ఘాక్షరాలు అంటే అవి అచ్చుల్లో అయి ఉండొచ్చు, హల్లులో అయి ఉండొచ్చు, లేదంటే దిత్వాక్షరాలు అంటే దీర్ఘంతో కూడినటువంటి దిత్వాక్షరాలు, దీర్ఘంతో కూడినటువంటి సంయుక్తాక్షరాలు. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అచ్చుల్లో తీసుకున్నప్పుడు సెకండ్ ఆ, సెకండ్ ఊ, ఓకేనా, ఇలాంటి అవ్ వరకు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఫస్ట్ సెకండ్ ఆ, సెకండ్ ఊ, ఓకేనా, రూ, అలాగే. కానీ ఏ ఐలో ఫస్ట్ ఏ మాత్రమే లఘువు, సెకండ్ ఏ పైన దీర్ఘం ఉంటుంది కదా, పలకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఏ, అలాగే ఐ, అలాగే ఫస్ట్ ఓ అనేది లఘు అని చెప్పుకున్నాం, అందులో సెకండ్ ఓ అంటాం. నెక్స్ట్ ఔ, ఇవి పలకడానికి కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటున్నాయి కాబట్టి అవన్నీ కూడా గురువులు అవుతాయి. ఓకేనా, అలాగే హల్లులు తీసుకున్నప్పుడు చూడండి, రా అల్లు కాదు, ఇక దీర్ఘము, ఓకేనా, వా దీర్ఘము, ఇలా ఇవన్నీ కూడా హల్లులు అంటే దీర్ఘాలతో కూడినటువంటి హల్లులు అన్నీ కూడా గురువులే అవుతాయి. నెక్స్ట్ ఒత్తులతో కూడినటువంటి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు, మా ఒత్తు దీర్ఘం ఉంది కదా, మాకు, మా ఒత్తు దిత్వాక్షరం, దీర్ఘంతో కూడినటువంటి దిత్వాక్షరాలు. సో నెక్స్ట్ సంయుక్తాక్షరం ఎగ్జాంపుల్, ఇక తాకు దీర్ఘము, దీనికి ఇక మా ఒత్తు సంయుక్తాక్షరం కదా, దీర్ఘం. ఓకేనా, దిత్వాక్షరం, దీర్ఘాలతో కూడినటువంటి దిత్వాక్షరాలు, నెక్స్ట్ దీర్ఘంతో కూడినటువంటి సంయుక్తాక్షరం కూడా ఇవన్నీ కూడా మనకు గురువులు అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ విసర్గతో కూడినటువంటి అక్షరాలు, విసర్గ. ఓకేనా, విసర్గ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఏం చేయాలి అంటే గురువును పెట్టాల్సి ఉంటుంది. విసర్గతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. ఇక్కడ రాసుకున్నాను చూడండి ఒకసారి, ఇక్కడ రాస్తున్నాను. దుఃఖము అనే పదం ఉందనుకోండి, దుఃఖము, దుఃఖము. కానీ ఇక్కడ విసర్గ ఉంది కదా, ఈ విసర్గ మొత్తం ఈ రెండు కలిపి మనం ఇలా గురువులు పెడతాం. కానీ గురువులగులు ఎప్పుడు కూడా అక్షరాల పైన పెడతాం. మనం కింద కూడా పెట్టవచ్చు, తప్పులేదు, కానీ పైన పైన పెట్టాలి. ఓకేనా, పద్యంలో పాదం ఇచ్చేసి అది ఏ పద్యం అని గుర్తించమన్నప్పుడు మనం పైన గురువులగులు పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. దుఃఖము చూసారు కదా, విసర్గతో కూడినటువంటి అక్షరము గురువు అవుతుంది. నెక్స్ట్ తర్వాత పాయింట్ చూడండి ఒకసారి, ఏముంది అక్కడ, సున్నతో కూడినటువంటి అక్షరాలు. ఓకేనా, సున్నతో కూడినటువంటి అక్షరాలు అక్కడ రాసాం కదా, రంపము ఎగ్జాంపుల్ చూడండి, రంపము ఇది ఒక పదం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ సున్నా, రమ్ కదా, రా పక్కన సున్నా, ఈ రెండుటి కలిపి గురువు పెడతాం, రంపము. సున్నతో కూడినటువంటి అక్షరం కూడా ఏమవుతుంది, గురువు అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత పదం చూడండి, పొల్లుతో కూడినటువంటి అక్షరాలు, పొల్లుతో కూడినటువంటి అక్షరాలు అవి ఏమైనా కావచ్చు. పొల్లు కదా, చూడండి అక్కడ రాసుకున్న కొన్ని పదాలు, ఇక ఉల్ అనే ఒక, ఇది ఈ రెండు కలిపి ఒకే అక్షరంగా తీసుకోవాలి మనం. ఓకేనా, రెండు వేరు కాదు ఇప్పుడు. ఓకేనా, ఈ రెండుటి కలిపి ఓకేనా గురువు అని పెడతాం ఇలా. ఓకేనా, నిన్, ఈ రెండు కలిపి గురువు. ఓకేనా, పొల్లు అంటాం, ఇలా రాస్తాం. పొల్లు అనేది ఇలా రాస్తాం మనం, పొల్లు. ఓకేనా, ఇక్కడ ఉల్ అనే పదం రాసాము, నిన్ అనే పదము, ఓకేనా, ముల్ ఇలాంటివి ఏమైనా కావచ్చు. ఓకేనా, అలా ఉన్నప్పుడు దానికి మనము గురువు పెట్టాల్సి ఉంటుంది. చూడండి నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. దిత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరం ఏమవుతుంది అంటే గురువు అవుతుంది. చూడండి జాగ్రత్తగా, అత్త అనే పదం రాస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్, అత్త, అత్త అనే పదం ఉంది.
ఇప్పుడు ఆ ఏం కావాలి, జనరల్గా లఘువు కావాలి. ఎందుకంటే రస్వాక్షరం అది తక్కువ కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు అవుతుంది, రాశాను. తాకు తావుతు కాబట్టి ఇది కూడా లఘువే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఈ నియమం ప్రకారం ఏమనుకున్నామంటే ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు కావాలి. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం చూడండి, అత్త అనే పదంలో ఈ ద్విత్వాక్షరం తాకు తావత్తు, దీనికన్నా ముందున్న అక్షరం ఏముంది, రస్వాక్షరం ఉంది కదా, అత్త. అదే పదం ఇక్కడ రాశాను నేను కింద, తాకు తావత్తు ద్విత్వాక్షరం. ఈ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏం కావాలంటే ఇది గురువు అవుతుంది అనమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ద్విత్వాక్షరం అనేది గురువు కాదు. ఓకేనా, ద్విత్వాక్షరానికి ఇక్కడ ముందున్నటువంటి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, ఆ అవుతుంది, ఇది గురువు అవుతుంది. మరి తాకు తావుతు అనేది ఏమవుతుంది అంటే ఇది గురువు కాదు. ఎందుకు, దీనికి దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు అవుతుంది. ఒకవేళ ఇక్కడ తాకు దీర్ఘం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దీర్ఘాక్షరాలు అన్నీ కూడా గురువులే కాబట్టి ఇది గురువు అవుతుంది అప్పుడు. ఓకేనా, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. కానీ ఇంకా ఎగ్జాంపుల్ రాస్తాను. నక్క అనే పదం ఉంది, కా అనే ద్విత్వాక్షరము, ద్విత్వాక్షరం ముందున్న అక్షరం ఏమవుతుంది, నా. కాబట్టి నా అనేది ఏమవుతుంది, గురువు అవుతుంది. నా అనేది కూడా గురువు అవుతుంది. అలాగే ఇక్కడ అమ్మ అనే పదం రాస్తాం మనం, మాకు మా అవుతుంది, ద్విత్వాక్షరం కదా, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము ఈ ఆ అనేది ఏం కావాలా, గురువు కావాలి. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విద్యార్థులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, ద్విత్వాక్షరం అనేది గురువు కాదు, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. మా ద్విత్వాక్షరం అనేది ఎప్పుడు గురువు అవుతుంది, ఒక ద్విత్వాక్షరం కూడా దీర్ఘం ఉంటే దానికి అప్పుడు అది గురువు అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ అత్త అని రాస్తాను, తాకు తావుతున్న ద్విత్వాక్షరము, ద్విత్వాక్షరం కన్నా ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. ఓకేనా, ఈ తాకు తావుతుందిగా ద్విత్వాక్షరం, ఇది లఘువు అయింది, ఇది లఘువు. ఇది కూడా దీర్ఘం కావాలంటే ఒకవేళ తాకు ఇక్కడ దీర్ఘం ఉంటే, తాకు కూడా దీర్ఘం ఉంటే ఇది గురువు అవుతుంది. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది, చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా విద్యార్థులు కొంచెం డౌట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక పదం రాశాను, మళ్ళీ కింద రాస్తాను నేను, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే అవుతుంది. ఓకేనా, ఇక్కడ పుస్తకం అనే పదం రాస్తాను, కింద రాస్తున్నాను మళ్ళీ పుస్తకము ఒక పదం, చూడండి జాగ్రత్తగా, పుస్తకం అనే పదం రాసుకున్నాం. ఓకేనా, నేను మామూలు ఫస్ట్ గురువు లఘువులు పెడతాను. చూడండి, ఇక్కడ పాకు కొమ్ము ఉంది, పో దీర్ఘం లేదు కదా, కాబట్టి ఏం కావాలా, లఘువు కావాలి. సరే, లఘువు రాసా. సాకు తావుతుంది, సంయుక్తాక్షరం కదా, దీర్ఘం లేదు కాబట్టి ఇది కూడా లఘువు అయింది. ఇక్కడ కా ఉంది కాబట్టి ఇది లఘువు అవుతుంది, ఇది మూ అనేది కూడా లఘువు అవుతుంది. ఇలా అంటే మామూలుగా నేను గురువు లఘువుల యొక్క నియమాల ప్రకారం పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి, మరి ఇది కరెక్టా అంటే తప్పు. ఎందుకంటే ఈ నియమం ఏంటంటే అంటే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు కావాలి. మరి సంయుక్తాక్షరం అంటే ఏంది అంటే ఒక హల్లుకు, చూడండి తా రాశాను, ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని ఏమంటాం, సంయుక్తాక్షరము అంటాం. సంయుక్తాక్షరం అనేది గురువు కాదు. ఓకేనా, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అయితే. చూడండి, ఇక్కడ సా కింద తావత్తుంది, సా కింద తావత్తుంది, ఏమైంది, సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, పూ అనే అక్షరం ఉంది ఇక్కడ కదా, ఈ పూ అనే అక్షరం ఏం కావాలంటే ఇక్కడ ఇదేమవుతుంది, గురువు కావాలి. ఏమవుతుంది, గురువు. చూడండి జాగ్రత్తగా వినండి, ఇక్కడ సంయుక్తాక్షరానికి సా కింద తావుతుంది కదా, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. ఈ సంయుక్తాక్షరం అనేది గురువు కాదు. మరి ఎప్పుడైతే సంయుక్తాక్షరం గురువు అనేది, ఈ సంయుక్తాక్షరానికి కూడా దీర్ఘం ఉంటే, ఓకేనా, సంయుక్తాక్షరానికి దీర్ఘం ఉంటే అప్పుడు ఇది కూడా గురువు అవుతుంది. ఓకేనా, ఇక ద్విత్వాక్షరము సంయుక్తాక్షరం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది. ఒకవేళ ద్విత్వాక్షరం కూడా దీర్ఘం ఉంటే గురువు అవుతుంది, ఒకవేళ సంయుక్తాక్షరానికి కూడా దీర్ఘం ఉంటే అది కూడా గురువు అవుతుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి పుస్తకము సా కింద తావుతుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరము. ఈ సంయుక్తాక్షరం కన్నా ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది కొన్ని సందర్భాల్లో ఇది అప్లై అవ్వకపోవచ్చు, 99.99% ఇది అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో అవ్వదు. చూడండి, దగ్గర ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఓకేనా, చూడండి ఒకసారి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా. భూదేవి
భూదేవి బ్రహ్మ తోడ. ఇది మనకు దానుశీలం పాఠంలో వస్తుంది, మనకు ఫస్ట్ లెసన్లో చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీనికి గురువు లగులు పెడదాం ఒకసారి, ఓకేనా. చూడండి ఇక్కడ భూదేవి, ఇక్కడ కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, నేను కింద రాస్తున్నా, పైన ప్లేస్ లేదు కాబట్టి, ఓకేనా. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, గురువు అవుతుంది, ఓకేనా. గురువు లగులు ఎప్పుడు పైన పెట్టాలా, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను కింద రాస్తున్నాను, ఒకసారి గమనించండి. ఓకే, ఇప్పుడు దాకు ఏతో దీర్ఘం ఉంది, భూదేవి కదా దీర్ఘం కాబట్టి ఏమవుతుంది, ఇది ఇక్కడ గురువు అవుతుంది. వాగుడిస్తే వి కాబట్టి ఇది ఏమవుతుంది, లఘువు అవుతుంది, అంతే, దీర్ఘం లేదుగా, రైట్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బాకు రావత్తుంది, బాకు రావత్తుంది, మరి ఇది ఏమవుతుంది, సంయుక్తాక్షరం కదా, బాకు రావత్ అంటే సంయుక్తాక్షరం. ఇందాక ఎప్పుడున్న కండిషన్ పుస్తకం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, సంయుక్తాక్షరానికి ముందు అక్షరం ఏం కావాలా, గురువు కావాలి. సో దాని ప్రకారం చూద్దాం ఒకసారి. బాకు రావుతుంది కాబట్టి, ఓకేనా. కాబట్టి ఈ సంయుక్తాక్షరం ముందు అక్షరం ఏం కావాలా, గురువు కావాలి, ఓకేనా. రైట్, ఇప్పుడు వినండి మరొకసారి. ఓకే, ఇప్పుడు బాకు రావుతున్నట్టు ఏం కావాలి, లఘు కావాలి, కానీ హా కాడ మావత్తుంది, ఇది ఏమో సంయుక్తాక్షరం కదా, సంయుక్తాక్షరం కన్నా ముందు అక్షరం ఏం కావాలా, ఇది గురువు అవుతుంది కాబట్టి గురువు అయింది. ఇది దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘు అయింది, బ్రహ్మ, ఓకేనా. మరి ఇది కరెక్టేనా అంటే మన నియమాల ప్రకారం చూసినప్పుడు ఇది కరెక్టే, కానీ ఈ కండిషన్లో చూడండి ఇక్కడ బాకు రావుతుంది సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరం కన్నా ముందున్న అక్షరం అనేది గురువు కావాలి, కానీ ఇది వి అనేది లఘువు అవుతుంది. ఎందుకు అంటే ఇక ఉన్నటువంటి సంయుక్తాక్షరానికి ఈ ముందున్న అక్షరం మధ్య సంబంధం అనేది ఉండాలి, ఊది పలకడం అంటాం మనం, అంటే ఈ రెండుకి మధ్య సంబంధం ఉండాలన్నమాట. ఇక్కడ సంబంధం లేదు. చూడండి ఇక్కడ భూదేవి అనేది ఒక పదం, ఇది భూదేవి అనేది ఒక పదం, బ్రహ్మ అనేది ఒక పదం, అంటే ఇక్కడ ఈ బ్రా అనే అక్షరానికి ఈ వి అనేటువంటి అక్షరానికి సంబంధం లేదు. భూదేవి ఇది బ్రహ్మ, అంతేగాని విబ్ర అని చదువుతున్నామా, దానికి సంబంధం లేదు. అదే మీరు పుస్తకం తీసుకోండి, పుస్తకం ఇక్కడ సా కింద తావుతుంది, ఇక్కడ పూ అనే అక్షరం, పుస్తకం ఊది పలుకుతున్నాం మనం, పుస్తకం. ఈ పూ అనేటువంటి అక్షరానికి ఈ సాకు తావత్తు సంయుక్తాక్షరం స్థా కదా, దీనికి సంబంధం ఉంది, పుస్తకము ఊది పలుకుతున్నాం మనం. అంటే ఈ రెండు ఇట్లా ఉన్నప్పుడు సంయుక్తాక్షరం కన్నా ముందున్న అక్షరం అయితే ఉంటుందో ఈ రెండు ఊది పలకాలి, పుస్తకము పుస్తకము కదా, అంటే ఆ రెండు అక్షరం అది సంబంధం ఉంటుంది, అదే ఊది పలకడం అంటాం దీన్నే మనం, కానీ పుస్తకము. ఇక్కడ చూడండి భూదేవి ఇది ఒక పదం సపరేట్, ఇది బ్రహ్మ సపరేట్, అంతేగాని భూదే అని చదివేసి విబ్ర అని చదువుతున్నామా, చదవట్లేగా. అంటే ఇట్లా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరానికి మధ్య సంబంధం ఉండాలి, ఊది పలకడం అంటాం దీన్నే, ఓకేనా. పుస్తకంలో పుస్ కదా ఊది పలుకుతున్నాం, పుస్తకము, ఓకేనా, ఊది పలుకుతున్నాం కాబట్టి అక్కడ పుస్తకంలో ఏమైంది, ఇక్కడ ఈ సంయుక్తాక్షరం కన్నా ముందున్న అక్షరం అనేది ఏమైంది, ఇక్కడ గురువు అయింది, ఓకేనా. కానీ ఈ సందర్భంలో కాలేదు, భూదేవి బ్రహ్మ కాబట్టి ఇక్కడ ఈ బ్రా అనేది మిక్స్ సంయుక్తాక్షరం, బాకు రావుతుంది సంయుక్తాక్షరం, ముందున్న అక్షరం అనేది గురువు కావాలి, కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఇది లఘు అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే ద్విత్వాక్షరానికన్నా ముందున్న అక్షరం ఖచ్చితంగా గురువు అవుతుంది, సంయుక్తాక్షరానికన్నా ముందున్న అక్షరం కూడా గురువే అవుతుంది 99.99%. కానీ కొన్ని సందర్భాల్లో అది సంయుక్తాక్షరం కంటే ముందున్న అక్షరం అనేది గురువు కాదు. ఇలాంటి సందర్భం ఎగ్జాంపుల్ రాసుకున్నది ఇలాంటిది. మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఈ నియమం ప్రకారం పెట్టేసుకోండి, అంటే సంయుక్తాక్షరం కంటే ముందున్న అక్షరం గురువు పెట్టండి, ఓకేనా. మీ గురువులకు తెలుసు, మనకు ఉత్పలమాల అనుకుంటే భరణ బబరవ అవి మనకు గణాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ దాని ప్రకారము ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మనం సవరించుకొని అది ఏ పద్యం అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు, మనం పెద్ద అది ప్రాబ్లం కాదు. ముందు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం మనం, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, ఓకేనా. రైట్, ఇంకొక పాయింట్ ఉంది, ఐ ఔ రాసుకున్నాం కదా, ఐ ఔ, ఐ కామ ఔ, ఈ రెండు కూడా ఏమవుతాయి, గురువులు అవుతాయి, ఏమవుతాయి, గురువులు అవుతాయి. మీకు ఎక్కడైనా ఐ కనిపించినా ఔ కనిపించినా ఇది ప్రత్యక్షంగా ఈ అచ్చులు ఇవి ప్రత్యక్షంగా ఎక్కడున్నా కూడా ఇవి గురువులుగా మనం పరిగణిస్తాము. అదేవిధంగా ఒకవేళ ఎక్కడైనా పదంలో ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫస్ట్ లెసన్ తీసుకున్న పద్యం నిరయం బైన, చూడండి ఒకసారి, నిరయం బైన, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బై అన్నప్పుడు దీంట్లో ఏముంది, ఐ ఉంది, ప్రొనౌన్సియేషన్ మనకు కదా, ఉచ్చారణ మనకు వినిపిస్తుంది ఐ అనేది కదా, ఐ. కాబట్టి ఇది ఏమవుతుంది, బై అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది గురువు అవుతుంది,
ఓకేనా. అంటే ఐ అవులు కూడా గురువులే అవుతాయి. ఈ ప్రత్యక్షంగా అచ్చులు మీకు డైరెక్ట్‌గా కనిపిస్తున్నా గురువులే పెట్టాలి. కానీ ఇన్నర్‌గా అంటే అంతర్గతంగా వాటి యొక్క సౌండ్ అంటాం, శబ్దం అంటాం కదా! చూడండి ఇక్కడ హల్లుల్లో ఇలాంటి అచ్చు శబ్దం బై అన్నప్పుడు ఇందులో ఏముంది ప్రొనౌన్సియేషన్ అంతర్గతంగా ఉన్నటువంటి అచ్చు ఏం వినిపిస్తుంది మనకు? ఐ వినిపిస్తుంది కదా! కాబట్టి ఇది గురువు అయితది. ఓకేనా. ఇలాంటి సందర్భంలో ఐ అవులు కూడా గురువులే అవుతాయి. అవి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా హల్లుల్లో అంతర్గతంగా శబ్దంగా మనకు ఉన్నా కూడా అవి గురువులుగా మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు నిరయం బైన దీని మొత్తం మనం గురు లఘువులు పెడితే ఏమొస్తుంది చూడండి ఒకసారి. ని అనేది లఘువు దీర్ఘం లేదు కాబట్టి, రా అనేది లఘువు అవుతుంది. నెక్స్ట్ యం సున్నతో కూడిన అక్షరం ఏం చెప్పుకున్నాం మనము? గురువు అని చెప్పుకున్నాం కదా. ఈ బై అనేది ఐ ఉంది కాబట్టి ప్రొనౌన్సియేషను అది గురువు అయింది. నెక్స్ట్ నా ఉంది, ఇది ఏమవుతుంది? లఘువు అవుతుంది. ఓకేనా. సో ఇవి గురువు లఘువులు అనమాట. సో 1, 2 సార్లు ఈ వీడియో చూడండి. ఒకటే ఇక్కడ మనము లఘు అని ఎక్కడ ఉపయోగిస్తామంటే అన్ని రస్వ అక్షరాలు దీర్ఘాలు లేకుండా ఉన్నటువంటి అన్నీ కూడా రస్వాక్షరాలు అన్నీ కూడా లఘులే అవుతాయి. దానికి ఒకటే నియమం ఉంది. కానీ గురువు దగ్గర మాత్రము కొన్ని ఎక్కువ నియమాలు ఉన్నాయి. ఓకేనా. అన్ని దీర్ఘాక్షరాలు అవి అచ్చులైనా హల్లులైనా దిత్వాక్షరాలతో కూడినటువంటి దీర్ఘాలైనా లేదంటే సంయుక్తాక్షరాలు దీర్ఘాలతో కూడినటువంటి సంయుక్తాక్షరాలు అయినా కూడా గురువులు. సున్నతో కూడినటువంటివి, విసర్గతో కూడినటువంటివి, పొల్లుతో కూడినటువంటివి, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, నెక్స్ట్ ఐ మరియు అవులు. ఓకేనా. ఇక్కడ ఏవైతే మనం బోర్డు మీద రాసుకున్నామో ఇవన్నీ కూడా ఇలాంటి సందర్భంలో అవి గురువులు అవుతాయి. ఓకేనా. ఇవన్నీ నోట్ చేసుకుని అన్ని ఒక దగ్గర జాగ్రత్తగా ఒకసారి ఏదైనా ఒక పద్యపాదం తీసుకొని జస్ట్ గురువు లఘువులను ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ గురువు వస్తుంది, ఎక్కడ లఘువు వస్తుంది. ఓకేనా. మరొక వీడియోలో మనము ఇంకా పద్యాలు ఏమేమి రకాలు ఉంటాయి, అలా గణాలు ఏమేమి ఉంటాయి, వాటి యొక్క రకాలు ఏంటో చూద్దాం. మనం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.